వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గ్యాస్ ఇప్పుడే మెరా సినిమా చూడడం జరిగిందన్న. సినిమా వరకు చూసుకుంటాను, విజువల్ ఎఫెక్ట్స్కి బీజిఎంకి కొరత లేదు. సినిమాలో 60 కోట్లలో ఇంత అవుట్పుట్ ఇచ్చారంటే చాలా గ్రేట్. నిజంగా తేజని చూసి, అంటే తేజన్ అనే కాదు, ఆయన ఎంచుకున్న సినిమాని అందులో విజువల్ ఎఫెక్ట్స్ ఇంత లో బడ్జెట్లో ఎలా తీయగలుగుతారని నేర్చుకోవాలి ఆ తెలుగు ప్రజలు, అంటే తెలుగు డైరెక్టర్లు, తెలుగు నిర్మాతలు కూడా. సినిమా విజువల్ పరంగా అయితే మాత్రం 60 కోట్లు ఇంత అవుట్పుట్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అంత బాగున్నాయి. ఇంకా సినిమా కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ వరకు చూసుకుంటే స్టార్టింగ్ 9 గ్రంథాలని, ముఖ్యంగా ప్రభాస్ గారి వాయిస్ థియేటర్ దద్దర వెళ్ళిపోయింది. ఆ స్టార్టింగ్ ప్రభాస్ గారి వాయిస్తోనే సినిమా స్టార్ట్ అవుతుంది అనమాట. అదైతే సూపర్ అనమాట. ఇంకా ఫస్ట్ హాఫ్ వరకు చూసుకుంటే గెటప్ సీన్ గారి కామెడీ బాగా ఎంజాయ్ చేస్తాం. ఆయన కామెడీ బాగుంటుంది. తేజ గారి యాక్టింగ్, ఆ సరదానెస్ చాలా సరదాగా వెళ్ళిపోద్ది. మళ్ళీ ఇంటర్వెల్ ముందు 10 నిమిషాలు మాత్రం నిజంగా లిటరలీ గూస్ బంప్సే. ఆ గరుడతో ఒక మంచుకొండలో ఒక ఫైట్ అంటే ఫైట్ కాదు, ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది అనమాట. నిజంగా లిటరలీ గూస్ ఇంటర్వెల్ ముందు మాత్రం. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే, ఏదైతే మనం ఫస్ట్ హాఫ్లో ఎక్స్పెక్ట్ చేసి చాలా అయిపించుకుంటామో అది సెకండ్ హాఫ్లో కనిపించదు. చాలా స్లో ఫేస్ట్ అంటే స్లోగా ఉంటుంది అనమాట సినిమా. ఏదో సీరియల్ సాగినట్టు తాగుతాం ముక్కలో చెప్పాలంటే, సాగి తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా గరుడతో ఇంకో సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్, అది వచ్చినప్పుడు ఎవడో కేకలేడు, కానీ ఆ సీన్ మాత్రం సూపర్ ఉంటుంది. అంటే అంత నీరసంగా సెకండ్ హాఫ్ మనం ఇలా చూస్తాం అన్నమాట. ముఖ్యంగా మనోజ్ గారి యాక్టింగ్, ఆయన ఫైట్లు సూపర్ అన్నమాట సినిమాకి. నిజంగా ఏ పవర్ లేకుండా సూపర్ హీరోగా చూపించే ఏకైక హీరో క్యారెక్టర్ కూడా మన మనోజ్ గారే. ఆ తేజ దత్ గారిని కూడా ఆయన ముందు కనిపించలేదు. బట్ ఏంటంటే సినిమాలో ఆయన క్యారెక్టర్ బాగుందని, ఫైట్స్ బాగున్నాయి. బట్ సినిమా వరకు చూసుకుంటే ఫస్ట్ హాఫ్ ఓకే, కానీ సెకండ్ హాఫ్ కొంచెం బోరు కొట్టిందని చెప్పాలన్నా. ముఖ్యంగా క్లైమాక్స్ అంటే తేజ గారి మధ్య, మనోజ్ గారి మధ్య ఫైట్ ఏ రేంజ్లో ఉంటుందని చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. తీరా చూసేప్పటికి చాలా పేలబోగా, చాలా తేలిగ్గా తేల్చేశారు క్లైమాక్స్ ఫైట్. హనుమాన్ రేంజ్లో రాముడు వస్తాడు అని చెప్పేసి థియేటర్ అంతా సీటుకి ఎడ్జుకొచ్చి మరీ చూస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏ మాత్రం రీచ్ అవ్వదో అయిపోయింది అప్పుడే. అంటే క్లైమాక్స్ సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందంటే, వచ్చాడు కొట్టాడు వెళ్ళాడు అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ మూవీయే, కానీ ఓ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ ఇట్లో చాలా బాగుందండి మాటలు అయితే వద్దన్న. హ్యాపీగా ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా టేజ్లో ట్రైలర్ ఏ ఎక్స్పెక్టేషన్ చూసి రాకుండా కేవలం మిరా సినిమా చూద్దామని వస్తే మాత్రం ఓ మొదటిగా ఎంజాయ్ చేసి వెళ్తారు. ఓవరాల్గా ఒక యావరేజ్ మూవీ అన్న. బీజిఎం మాత్రం చాలా అంటే చాలా బాగుంది. తేజ గారి మధ్య, మనోజ్ గారి క్యారెక్టర్లు అయితే చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. బట్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య వచ్చే ఫైట్ మాత్రం కొంచెం మైనస్ అన్న. ఆ క్లైమాక్స్ మైనస్ సినిమాకి. సో ఓకే, సినిమా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ, కానీ 60 కోట్లలో ఎంత అవుట్పుట్ ఇచ్చారంటే చాలా గ్రేట్. విజువల్ ఎఫెక్ట్స్, బీజిఎం మాత్రం సినిమా కొరత లేదు, చాలా బాగున్నాయి. సో ఓవరాల్గా వాటి వల్ల మనకు కొన్ని సీన్స్ వల్ల యావరేజ్ అని చెప్తున్నాను. తేజ దగ్గర ఎటువంటివే కాకుండా కొంచెం మంచి సినిమా, లవ్ స్టోరీ కావచ్చు, మాస్గా కూడా ట్రై చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే మన సూపర్ యోధా మూవీ మీరాయి చూసి వస్తున్నా అన్న. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్తో బయటకు వచ్చాను అనిపిస్తుంది. ఎందుకు అంటే మన ఇతిహాసాన్ని, మన పురాణాన్ని వాడుకొని కార్తిక్ ఘట్టమనేని గారు తేజ సజ్జా గారితో ఒక మంచి ప్రయత్నం చేయడం అయితే జరిగింది. అఫ్కోర్స్ స్టోరీ కొంచెం నరేషన్ అనేది స్లో ఉంటుంది, బట్ మూవీ అయితే ల్యాగ్ అని చెప్పను. స్టోరీ అనేది మెల్లగా లోపలికి వెళ్తూ ఉంటుంది. నరేషన్ అనేది స్లో ఉంది. ఫస్ట్ హాఫ్ బిగినింగ్లో కూడా స్లో ఫీల్ అవుతారు, అలానే సెకండ్ హాఫ్లో కూడా కొంచెం స్లో ఫీల్ అవుతారు జనాలు. బట్ అది ల్యాగ్ కాదు, నరేషన్ అనేది స్లో నరేషన్. అంతకు మించి సినిమా బాగాలేదు అని అయితే చెప్పను. వితౌట్ ఎక్స్పెక్టేషన్స్, 0 ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. ఒక మైథలాజికల్ ఫిక్షన్ అని చెప్తాను. ఎందుకు అంటే మన ఇతిహాసాన్ని, మన పురాణాన్ని వాడుకొని కల్పితంగా మనకి ఒక ఫ్యాంటసీని చూపించడం జరిగింది. అండ్ సినిమాలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఒకటి ట్రైలర్లో ఆల్రెడీ మనం చూసాము, ఒక పక్షి రూపంలో. అది ఏంటి అనేది మనకి సినిమా చూస్తే మీకు అందరికీ అర్థమవుతుంది క్లియర్గా. ఆఫ్ కోర్స్ రాముడు బ్యాక్డ్రాప్, పక్షి, మీరు ఆల్రెడీ మీ గెసెస్ మీరు చేస్తూనే ఉండొచ్చు. బట్ సినిమా చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అట్లానే క్లైమాక్స్లో మంచి ట్విస్ట్లు కూడా ఉన్నాయి. ఎవరు పోస్ట్ క్రెడిట్స్ అనేవి మాత్రం మిస్ అవ్వకండి. పోస్ట్ క్రెడిట్స్లో మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. నేనైతే ఏంటి ఆ సర్ప్రైజ్ అనేది స్పాయిలర్ ఇవ్వను జనాలకి. సో మీరు మాత్రం ఆ పోస్ట్ క్రెడిట్ సీన్స్ మిస్ అవ్వకండి. ఎండ్ టైటిల్స్ పడిపోతున్నాయి కదా అని బయటకు వచ్చేయకండి. మంచి పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంది. అట్లానే మంచు మనోజ్ గారు ఒక ఫియరీ కంబ్యాక్ అని చెప్తాం మంచు మనోజ్ గారికి. బ్లాక్ స్వాడ్, మహావీర్ రామ, ఆయన పేరుకి తగ్గట్టు, ఆయన బాడీ కట్అవుట్కి తగ్గట్టు, ఆయన స్క్రీన్ నేమ్కి తగ్గట్టు రాక్ చేశారు పర్ఫార్మెన్స్ని. అసలు మామూలుగా లేదు ఆయన విలనిజం మాత్రం. అండ్ తేజ సజ్జా అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు తేజ సజ్జా గురించి. చిన్నప్పటి నుంచి ఇంత బుడ్డ పోరోడ్లాగా చూస్తూ పెరిగాము. ఇప్పుడేమో పెద్ద సినిమాలు, పెద్ద పాన్ ఇండియా లెవెల్లో, అట్లనే మొన్న సూపర్ హీరో, ఇప్పుడేమో సూపర్ యోధా. అబ్సల్యూట్లీ కిల్లింగ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్స్ తేజ సజ్జా గారు మాత్రము.
బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, యాక్టింగ్ కానివ్వండి, మూవీలో ఉన్న కెమిస్ట్రీ కానివ్వండి, కో యాక్టర్స్తో ఆయనకున్న బాండింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ సో బ్యూటిఫుల్లీ. అండ్ హరిగౌడ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇరగదీసేశారు. ఆ సీన్కి మీకు ఆ జనాలని మీరు కళ్ళకు కట్టినట్టు సీన్ని చూపించాలి అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఉపయోగపడింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఆకట్టుకున్నారు. అండ్ విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే మాత్రం టాప్ నాచ్ వర్క్. అంటే మీకు ఎట్లా అంటే ఎక్కడ ఇది ఏదో చిన్న మూవీ ఆడుతూ పాడుతూ తీసేశారు అన్నట్టు ఎక్కడ అనిపించదు. ఆ విఎఫ్ఎక్స్ చూస్తే అంత మంచి విఎఫ్ఎక్స్ కనిపిస్తుంది. ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్లో మనం డ్రాగన్స్ని చూస్తాం కదా, మన ట్రైలర్లో చూపించింది చాలా తక్కువ. ఆ పక్షి సీక్వెన్స్, ఆ ఫైట్ సీక్వెన్సెస్ అవన్నీ చూస్తే మనకి గేమ్ ఆఫ్ థ్రోన్స్ కానీ, మార్వెల్ అవెంజర్స్ కానీ, ఆ మిస్టికల్ సీక్వెన్సెస్ కానీ అవి ఏమీ తక్కువ కాదనిపిస్తుంది. అంత బాగుంది విఎఫ్ఎక్స్ కూడా. అసలు పేరు పెట్టడానికి లేదు. మేబీ జనాలు కొంచెం స్లో అని ఫీల్ అవుతారు, ల్యాగ్ అంటారు, కానీ అది స్లో కాదు. నరేషన్ అనేది స్లోగా వెళ్ళింది. బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే అది. ఖచ్చితంగా హనుమాన్ ఇచ్చిన హయ్యే ఇచ్చింది. ఎందుకు అంటే మనకి హనుమాన్లో మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ అనేది ఆ లాస్ట్ 20 మినిట్సే. ఈ మూవీలో కూడా మనకి ఆ లాస్ట్ 20 మినిట్స్ అనేది క్రూషియల్. అందుకే పోస్ట్ క్రెడిట్స్ కూడా మిస్ అవుద్దని చెప్తున్నా. సినిమా అని చెప్పచ్చు, జై శ్రీరామ్ అనొచ్చు. తేజ సజ్జు పాన్ వరల్డ్ హీరో అని కన్ఫామ్గా చెప్పుకోవచ్చు. అందరూ బచ్చా హీరో అంటారు, కానీ బజ్ ఉన్న మోటివేషన్ మూవీస్, థ్రిల్లర్, అడ్వెంచర్, ఫ్యాంటసీ, ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అందించాడు. కమ్బ్యాక్ మూవీ అంటే మంచు మనోజ్ గారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెగిటివ్ క్యారెక్టర్ అయినా సరే శాస్త్రం గురించి, తాంత్రిక మంత్రం గురించి, కలియుగంలో ఏంటి, త్రేతాయుగంలో ఏంటి అని గంధాల ద్వారా ఇచ్చిన మెసేజ్ అనేది డైరెక్టర్కి గౌతమ్ గట్టా గారికి హ్యాట్సాప్ చెప్పచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ అయితే కనుక వండర్ అని చెప్పచ్చు. మ్యూజిక్ కూడా అవసరం ఉన్నాయి. మెయిన్ ఏంటంటే శ్లోకాలు అయితే కనుక అద్భుతంగా ఉన్నాయి. చరిత్రలో చూసిన మన కంటికి కనబడని, మనకు మాటకు వినబడే పదాలు స్క్రీన్ మీద చూస్తుంటే కనుక ఒక ఫీల్ గుడ్ మూవీ చూసే అన్న మెసేజ్ అయితే బాగుంది. కిస్ట్ అయితే కనుక చాలా బాగుంది. స్పెషల్ గెస్ట్ అపీరెన్స్ కూడా చాలా బాగున్నాయి. జై హనుమాన్ కూడా మనకు వెయిటింగ్. బట్ దానికన్నా ముందు ఈ మిరాయ్ అనేది ఒక మంచి మెస్పరైజింగ్ మూవీ అని చెప్పచ్చు. ఓవరాల్గా ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్కి, చిల్డ్రన్స్కి బాగా నచ్చుద్ది. మనకు లాస్ట్ టైం చూసిన హనుమాన్ కన్నా, జై హనుమాన్ కన్నా ఈ సినిమా చాలా బాగుంది. నాకు సీక్వెల్గా చూస్తుంటే కలికితో మ్యాచ్ అయ్యే ఒక మెసేజ్ అయితే ఉంది. వాచబుల్. అది రివీల్ చేయకూడదు, స్క్రీన్ మీద చూస్తేనే ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో అందరికీ బంగారం కావాలి. బంగారం కన్నా బంగారం లాంటి మెసేజ్ ఏమి ఇచ్చాడు అనేది తేజ సజ్జని మనం మోటివేషన్ చేయాలి. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.